వారేమి చేస్తుందిలే చిన్నగాన మెరుకుంటే నీ కాడ కోడెవురు ముంటే నా కాడ ముద్ద ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది ముద్ద ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది ముగ్గుతో కిడవుతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి వానజల్లు తేనె ముళ్ళు గిచ్చింది నిన్నెక్కడో హోరుగాలి ఈడు గిల్లి పోయింది నన్నెక్కడో చినుకులే చిటపట తాళమే వేయగా సాగేటి సయ్యాడరు పిచ్చి ముదిరిపోతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి వానేమి చేస్తుంది పిల్లగాడ వయసుంటే నా కాడ వేడి వలకుంటే నీ కాడ నీటి కన్నా నిప్పు లేదు ఈడొచ్చిన జంటలో అంటుకున్నా తప్పు లేదు వానొచ్చిన గంటలో ప్రేమ కన్నా దిక్కు లేదు తన వేసిన పట్టులో ముద్దు కన్నా హక్కు లేదు పాపాలు జోకొట్టుకో కౌగిలే రక్షగా గాలికే శిక్షగా కవ్వించుకోమత్తగా సిగ్గులే చిత్తుగా దగ్గరై బుద్ధిగా కాజేయన కమ్మగా సొక్కి సోలిపోతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి వారేమి చేస్తుందిలే చిన్నదాన మెరుగుంటే నీ కాడ కోడెవురు ఉంటే నా కాడ కురిసిపోతుంది కళ్ళు చేస్తుంది కురిసిపోతుంది కళ్ళు చేస్తుంది ముగ్గుతో కిడవుతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి ఏమిటి మన పత్రికలో భూపతిని గురించి పొగుడుతూ రాశారా? అవును బాబు, ఇప్పుడంతా కుర్రవాళ్ళ హయాం కదా. అక్కడ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది. ఆ భూపతి వాళ్ళని గోపాలం ద్వారా బుట్టలు వేసుకుని కథ నడిపిస్తున్నారు. నిన్న భలే ఛాన్స్ మిస్ అయింది భూపతి గారు. ఆ లక్కీ స్టార్ కనుక మేము అనుకున్నట్టు గెలిచుంటే 20 లక్షలు జాక్ పాట్ కొట్టుండేవాళ్ళం. రేసుల్లో గెలుపు ఓటమి సహజమేనయ్యా.
ఆఫ్ మై సీట్. ఇది నాకు నీ కొడుకులు ఇచ్చిన సింహాసనం. ఆ మాట వాళ్ళని చెప్పను. అమ్మా అది నోరు ముయ్యరా. నా పరువు ప్రతిష్టలను మంటలో కలిపి ప్రతి అక్షరంలోనూ నీతి నిజాయితీ తొణికిసలాడే గౌరవమైన పత్రికను ఒక త్రాష్టుడికి తాకట్టు పెట్టిన మీకు నన్ను అమ్మ అని పిలిచే హక్కు లేదు. ఇప్పుడు ఏమైందని అంత హైరాణ పడిపోతున్నావు గాయత్రీదేవి? పేపర్ తన పాలసీ మార్చుకుందని పాఠకులు అనుకుంటారు. మహా రాజకీయ నాయకులే టక్కన పార్టీని మార్చేస్తుంటే హ, నీ పేపర్ ఒక లెక్క. అత్తయ్య గారు అనవసరంగా ఆవేశపడకండి. మన ప్రెస్ కు అండగా ఉంటూ కాపు కాస్తున్న భూపతి గారి గురించి మన పేపర్లో ఆ మాత్రం రాయడం తప్పు కాదు, నేరము కాదు. అది ముమ్మాటికి తప్పే, చేయరాని నేరమే. నా పత్రిక కాగితాల చుట్ట కాదు, నిజాల పట్టిక. అవినీతిని ఎదిరించే నీతి గొంతుక, అక్రమాలకు తెరదింపే న్యాయ పీఠిక. నిజమే, నీ పత్రిక గొప్పదనం తెలుసుకుని ఒకరోజు నేను నీతో వియ్యమందాలని వచ్చాను. ఆ రోజు నువ్వు నా మాట వినుంటే కథ ఇన్ని మలుపులు తిరిగేది కాదు, ఈనాడు నీకు గతి పట్టేది కాదు. నువ్వు నాది అని సగర్వంగా చెప్పుకునే ఆంధ్రరత్న ఇప్పుడు నా చెప్పు చేతల్లో ఉంది. నేను నడవాలి అంటే నడుస్తుంది, ఆపితే ఆగుతుంది. అది జరగని పని. అరచేత్తో సూర్యుడి వెలుగును ఆపగలనుకోవటం నీ మూర్ఖత్వం. ప్రమిద తానే సూర్యుని చెప్పుకోవటం అంతకంటే మూర్ఖత్వం. భూపతి, అరవకు. కోరలు తీసిన పాము పడగ విప్పితే పసిపిల్లవాడు కూడా భయపడ్డు. గాయత్రీదేవి, ఎంత చెడ్డ ఈ పత్రిక మాది. సంపాదకురాలివి, ఓనరివి. గుమ్మం దాకా దిగిపెట్టొస్తాను. ఈ చోటు నీకు గుర్తుందా? కొన్ని రోజుల కిందట ఇక్కడ నువ్వు అహంకారంతో చెయ్యరాని పని చేశావు. గుర్తుందా? మయసభలో కంగారు పడి కాలు జారిన దుర్యోధను చూసి అహంకారంతో నవ్వింది ద్రౌపది. దానికి ఫలితంగా ఏం జరిగిందో నీకు తెలుసుగా. పగదించుకోవడం అదో పద్ధతి, దెబ్బకు దెబ్బ తీయటం మరో పద్ధతి. ఇప్పుడిక్కడ రెండో పద్ధతి అవలంబించబోతున్నాను. ఈ చెయ్యి మరోసారి లేపావంటే నీ గొంతులోని ప్రాణం కాలుగోట్లోకి వస్తుంది. జాగ్రత్త. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చెప్తాను. ముందు కుక్క ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవర్రా కుక్క? ఆయన నువ్వా? నేను విశ్వాసం గల కుక్కను రా. యజమానుల వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే కండలు పీకేసే జాతి కుక్కని. కానీ వీడు నిష్కారణంగా పచ్చటి కుటుంబాన్ని చీల్చి నాశనం చేసిన పిచ్చి కుక్క. రాము, ఆయన ఎవరనుకుంటున్నావు? ప్రశ్న అప్పుల వాళ్ళ నుంచి కాపాడిన పెద్ద మనిషి. నువ్వు నోరు మీరా? కుక్కడి విస్కీ కోసం గంగిరెద్దున తలనొప్పుతూ వీడి వెంట నడిచే మీరు మనుషులే. ఇంత చదువులు చదివారు, మీ ఇంగితం ఏమైందిరా? అమ్మ నడుపుతున్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ తో ఉన్న ప్రెస్ ఇప్పుడు ఎందుకు ఇలా అప్పులు పాలైందో ఆలోచించారా? అప్పులు చేయించింది వీడే, ఆ అప్పుల వాడికి అడ్డుపడింది వీడే. ఇదంతా మిమ్మల్ని ఆకట్టుకోవడానికి వీడు పన్నిన పథకం. వీడి సాలిగుట్లో చిక్కుకుని తన్నుకు చేస్తున్న చోటలరా మీరు. ఓకే, మేము చవటలమే, చేతగాని వాళ్ళమే. నువ్వంత చావగలవాడివైతే ఇంకో కొత్త ప్రెస్ పెట్టి అమ్మనందులో కూర్చోబెట్టొచ్చుగా. అలా అనకండయ్యా. రాముకి రోషం ఎక్కువ. అంత పని చేసినా చేస్తాడు. మరే చేస్తాడు. ఇంట్లో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, వెళ్ళి దాన్ని రుద్దుతాడు. వెంటనే భూతం ప్రత్యక్షమై ఒక ప్రస్సు కట్టిచ్చిస్తుంది. నమ్మండ్రా, మీ నవ్వులే నాకు ఆశీస్సులు అవుతాయి, మీ ఎగతాళే నాకు శ్రీరామ రక్ష అవుతుంది. అమ్మ పాదాల ముందు ఈ క్షణం ప్రమాణం చేసి చెప్తున్నాను. త్వరలోనే ఓ కొత్త ప్రెస్ పెట్టి అందులో అమ్మని కూర్చోబెడతాను. ఆ ప్రెస్ నుంచి రాబోయే మొదటి సంచికలో ఈ భూపతి వంశ చరిత్ర గురించి, వీడి తప్పుడు నడత గురించి తాటికాయంత అక్షరాలతో రాయించి తెలుగుదేశం మొత్తం ఉచితంగా పంచకపోతే నా పేరు రాము కాదు, నేను ఈ తల్లికి కొడుకునే కాదు. అసలు రష్యా అంటే ఏమిటి? ఏమిటి రష్యా అంటే? అదో దేశం. జపాన్ అంటే ఏమిటి? ఏమిటి జపాన్ అంటే? అదో దేశం. ఎంతవరకు చెప్పానో మర్చిపోయాను, మళ్ళా మొదటి నుంచి చెబుతాను. అసలు రష్యా అంటే ఏమిటి? ఏమంటా మీకు? ఏమైందో తెలియదు గాని సుత్తయ్య, నువ్వు మాట్లాడుతుంటే తల్లోకి మేకులు దించినట్టు అనిపిస్తోంది, కడుపులో చెయ్యట్టి దేవేసినట్టు అనిపిస్తోంది. చంపేస్తారు కొరలారా. ఒక్కొడికి 2 రూపాయలు ఇచ్చారు, చచ్చినట్టు కూర్చుని వినండి. ఆ 2 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను సుత్తయ్య. నాకు పైనుంచి విరోచనాలు, కింద నుంచి వాంతులు అయ్యేటట్టున్నాయి. మమ్మల్ని వదిలే. పదండ్రా, మారిపోదాం. ఆగరా, 2 రూపాయలు.
బాబు ఉలి ఏయ్, లేరా మా ఇల్లు ఎక్కడుందో తెలియడం లేదు నేను ఎవరు కొడుకుని నా కొడుకురా, దొంగ నా కొడుక బయటికి పో. అక్క నన్ను కాస్త మా ఇంటికి తీసుకెళ్తావా అక్క అక్క దాన్ని అక్కని నన్ను నాన్నంటే లోకం మా గురించి ఏమనుకుంటుందిరా నీకు అమ్మరా దొంగ నా కొడుక వాళ్ళది పోని నీకు అక్క అంటే ఏమిటి అమ్మ అంటే ఏమిటి సవివరంగా చెబుతాను అసలు అమ్మ అంటే ఏమిటి ఏమిటి అమ్మ అంటే రే ఆగు రేపటి నుంచి మన ఫ్యామిలీ సరికొత్త పద్ధతుల్లో ఎన్నికల ప్రచారం చేద్దాం ఒరేయ్ పిల్ల కాకులకేం తెలుసు సుత్తివేలు దెబ్బని రేపు ఎన్నికల్లో గెలిస్తే అవుతుంది నా సుత్తి అవినీతి నెత్తిన కత్తి కానీ గెలవడం ఎలా ఎలా తట్టింది కొత్త ఐడియా పుట్టింది పట్టాలంటే ఆడవాళ్ల ఓట్లు కొత్త బట్టలిచ్చి దండం పెట్టు